వీళ్ళకి చాలా శక్తి ఉంటుంది కదా. ఇక్కడ నుంచి అక్కడ దిగుతారు. అరే ఒక్కొక్క స్టెప్ దిగరా అంటే దిగరు. ఎన్ని దిగుతారు? రెండు స్టెప్పులు దిగుతూ ఉంటారు కదా. రైట్. సో కాబట్టి మనం ఏం చేయాలంటే వీళ్ళకి స్ట్రెంత్ని మనం వాడుకోవాలి. అవుట్డోర్ యాక్టివిటీస్ ఉండేలాగా చూసుకోవాలి. అవుట్డోర్ యాక్టివిటీస్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, వీళ్ళు కలిసిమెలిసి ఆడుకుంటారు. ఆడ మగ తేడా ఉండదు. ఆడవాళ్ళతోనే ఆడతారని మగవాళ్ళతోనే ఆడతారని ఉండదు. కలిసిమెలిసి ఆడతారు. కాబట్టి మనమే ఆ జెండర్ డిస్క్రిమినేషన్ తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళు కలిసిమెలిసి ఆడుకోవడానికి, డ్రామాస్లో, స్కిట్స్లో, యాక్షన్ సాంగ్స్లో కలిసిమెలిసి ఉండడానికి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఓకేనా, రైట్. సో వీళ్ళకి ఇక అదే జూనియర్కి వెళ్ళిన తర్వాత కలిసిమెలిసి ఉంటారా? అక్కడ గర్ల్స్తో యాక్షన్ చేయనాక, నేను బాయ్స్తో యాక్షన్ చేయనాక వాళ్ళు పక్కన కూర్చోమంటే కూర్చోరు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము వెళ్తాం అక్క అంటారు. వీళ్ళు పెద్ద ఇక పురుష పొంగవులు అన్నట్టు. అంటే వాళ్ళ నేచర్ అట్లాంటిది. ఆడ మగ డిఫరెంట్, మేము వేరు. లేడీస్తో నేను కలవను, లేడీస్తో కలిస్తే లేడీస్ అంటారు అందరూ అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. కానీ ప్రైమరీలో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మనం అలో చేయొచ్చు. తర్వాత వీళ్ళకి చాలా క్వశ్చన్లు ఉంటాయి. అక్క మరి 12 గంపలు మిగిలినాయి అని చెప్పావు కదక్క, 12 గంపలు ఏమైనా అక్క అని అడుగుతారు. రైట్. సో మనం అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేసేలాగా ఉండాలి. కొన్నిసారి చాలా చిన్న క్వశ్చన్లు అడుగుతారు, వాటికి కూడా మనం ఆన్సర్ చెప్పే ఓపిక మనకు ఉండాలి, ఇష్టం మనకి ఉండాలి. రైట్. తర్వాత చదవటం రాయడం అంటే చాలా ఇంట్రెస్ట్ కదండి. మీరు గమనించారో లేదో, స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తారు? స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయమని చేస్తారు. అరే డ్రెస్ తీయమన్నా తీరాళ్ళు ముందు రాగానే ఏం చేస్తారు? పెద్ద వాడిని చూసాడు అమ్మ అనుకుంటుంది, వామ్మో వీడు ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడేమో పెద్ద అయిన తర్వాత. అసలు రాగానే స్కూల్ నుంచి రాగానే మళ్ళీ హోంవర్క్ చేస్తున్నాడంటే మా వాడు పెద్ద చదువు జ్ఞాని అవుతాడని అనుకుంటుంది కదా. కానీ ఒక్కసారి జూనియర్కి వచ్చిన తర్వాత హోంవర్క్ ఉందన్న సంగతి కూడా చెప్పడు ఇంట్లో. అరే ఐస్ క్రీమ్ ఇస్తారా, హోంవర్క్ చేయరా అంటే అప్పుడు చేస్తాడు. అర్థమైందండి? ఆ ప్రైమరీలో వాళ్ళ అమ్మ అనుకుంటుంది కదా ఐఏఎస్ ఐపీఎస్ అయితేనే, కానీ ఈ జూనియర్ వచ్చిన తర్వాత అనుకుంటుంది అదే అమ్మ అనుకుంటుంది వీడు ఐస్ పుల్లలు అమ్మడానికి కూడా పనికిరాడేమో అని కదా, మారిపోద్ది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వయసులో వాళ్ళు చదవడం రాయడం ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి బైబుల్లో ఖండత వాక్యాలు నేర్చుకునేలాగా, గుర్తుపెట్టినేలాగా మనం ప్రోత్సహించాలి. అందుకే మనం ప్రైమరీ నుంచి మొదలు పెట్టాలి. ఖండత వాక్యాల పోటీలు పెట్టాలి. సంవత్సరానికి ఒకసారి ఖండత వాక్యాల పోటీలు పెట్టి ఎక్కువ ఖండత వాక్యాలు ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఏదన్నా బహుమతి ఇస్తామని చెప్పాలి. బంగారు వాక్యం బంగారు ఉంగరం అని పోటీ పెట్టండి. బంగారు వాక్యం బంగారు ఉంగరం అని పోటీ పెట్టి ఎవరైతే ఎక్కువ ఖండత వాక్యాలు చెప్తారో అంటే క్లాస్ వైజ్కి చెప్పించాలి. మళ్ళీ బిగినర్ ప్రైమరీ అట్లా పెట్టి ఒకవేళ ఉంగరం అయిపోయినా కానీ చిన్నపిల్లల సైకిల్ ఉంటాయి కదా, సైకిల్ గిఫ్ట్గా ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా, రైట్. అయితే జూనియర్కి పెట్టచ్చు. అట్లా ఇంటర్మీడియట్కి పెడితే మన తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే అరే ఖండత వాక్యాల పోటీలు పెడితే పిల్లలందరూ కూడా చాలా మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు నెక్స్ట్ టైం నుంచి అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకేనా, రైట్. సో కాబట్టి మనము వీళ్ళందరికీ ఖండత వాక్యాలు కూడా మనం పిల్లలకి నేర్పించాలి. ఆ పోటీలు కూడా మనము పెట్టాలి. రైట్. సో టీచర్స్తో కలిసి ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడు. మీరు గమనించారో లేదో, టీచర్ ఎక్కడ నుంచి ఉంటే అక్కడికి వచ్చి నుంచొని ఒకళ్ళేమో డ్రెస్ పట్టుకొని లాగుతూ ఉంటారు, ఒకళ్ళు చేయి పట్టుకొని లాగుతూ ఉంటారు, ఒకళ్ళు జడ పట్టుకొని లాగుతూ ఉంటారు అన్నారు అనుకోండి, వాడు చర్చి కూడా రారు. టీచర్ని ఒక దేవతలాగా చూస్తారు. టీచర్ని ఒక చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిలాగా చూస్తారు. టీచర్ అంటే నాకు ఒక దేవుడు అని ఫీల్ అవుతారు అనమాట. సో సెకండ్ జీసస్ అనుకుంటారు. సెకండ్ జీసస్ యేసు ప్రభు అంటే అది రాయబాకమ్మ, సెకండ్ జీసస్ అని రాయబాకు. ఓకేనా, రైట్. అంత ప్రాముఖ్యత ఇస్తారు మా టీచర్ అంటే. సో టీచర్స్ కలిసి ఉండటానికి వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే కలిసి వాళ్ళతో ఉండటానికి. అందుకే వీళ్ళు బిగినర్ ప్రైమరీ వాళ్ళు చైర్లు వాడద్దు. ఏం వాడద్దు? చైర్లు వాడద్దు. ఏం వాడాలి మరి? మంచాలు వాడాలా? ఏం వాడాలి? వాళ్ళతో పాటు కింద కూర్చోవాలి. వాళ్ళతో పాటు యాక్షన్ చేయాలి, వాళ్ళతో పాటు ఎగరాలి, అలా ఉండాలి. అంతేగాని ఒక 60 సంవత్సరాలని బిగినర్ క్లాస్ తీసుకోక అన్నాం అనుకో, ఇక వాళ్ళు కూడా 60 సంవత్సరాలనే ఉంటారు పిల్లలు కూడా. సో మనం ఏం చేయాలంటే వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా మరీ చిన్నపిల్లలు వేయద్దు,
మరీ పెద్దామని వేయకుండా కొంచెం యాక్షన్ చేయగలిగిన వాళ్ళు లాంటి వాళ్ళని మనము ప్రైమరీ టీచర్గా బిగినర్ టీచర్గా మనం పెట్టాలి. ఓకేనా? ఇందాక చెప్పాను కదా, యాక్సెప్ట్ ఈచ్ చైల్డ్. మనం ఏం చేయాలి? ప్రతి పిల్లవాడిని యాక్సెప్ట్ చేయాలి. చెప్పే కదా, నీ పేరేంటి అని ప్రతి వారం అడగొద్దు. నేను మార్నింగ్ అనుకున్నా, నేను సౌమ్య, దివ్య, బ్రదర్ పేరు అది, ఓకేనా, బ్రదర్ పేరు ఐజక్. సో అట్లా మనం కొంతమంది పేర్లు నేను చెప్తున్నా కదా, మౌనిక, తర్వాత కరుణ, తర్వాత దివ్య, దీపిక, భాగ్య, ప్రమీల, సునీత, అనిత, సునీత, రైట్. ఇట్లా మనం పేర్లు గుర్తుపెట్టుకొని పెడితే, అబ్బా ఏం చూడు చెప్పకుండా వెళ్ళిపోయింది, ఇక్కడ ఉన్నావా, ఇప్పుడు కూడా వెళ్ళిపోయిందా, ఓకే, ఫోనా, రైట్. ఇట్లా ట్రైనింగ్లో ఇట్లా చేయొద్దు, ఓకేనా. ఇంకోసారి ఎప్పుడు మనం కూడా ఎప్పుడన్నా అప్పుడు వెళ్ళిపోవద్దు, ఓకేనా. నాకు కూడా ఫోన్ వచ్చింది, నేను మాట్లాడలేదు, ఇంట్లో వాళ్ళే చేశారు, మాట్లాడలేదు. ఒకసారి కాల్ చేసి వదిలిపెట్టాను, మెమరీ వర్స్ కంఠత వాక్యాలని మెమరైజ్ చేయాలని చెప్పాను, తక్కువని పెట్టేశారు ఫోను, రైట్. సో ప్రతి పిల్లవాడిని మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ పేరుతో మనం గ్రీట్ చేయాలి. వాళ్ళ కలర్ని బట్టో, వాళ్ళ హైట్ని బట్టో, వాళ్ళ సైజుని బట్టో మనం ప్రేమించటం కాదు. ప్రతి పిల్లవాడిని ముక్కు చివిడి గారుకొని ఎండిపోయి ఇక్కడ దాకా వచ్చి ఇట్లా వస్తాడు కదా, వాడిని కూడా దగ్గర తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడేంత ప్రేమ నీకు ఉండాలి, ఓకేనా. కొంతమంది లాగు లేకుండా వస్తారు సండే స్కూల్కి, ఎందుకంటే వాడు నెంబర్ 2కి వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ కనపడు, రే సిబిసి జరుగుతుందా, అక్కడ ఆటలు పాటలు కథలు కడదవాక్యాలు చాక్లెట్లు అనగానే వాడు నిక్కర పట్టుకొని, జెండా పట్టినట్టు నిక్కర పట్టుకొని పరిగెత్తకుండా సిబిసికి వస్తాడు. వాడు కూర్చుంటాడు, సాయంత్రం వరకు మర్చిపోతాడు. ఏం మర్చిపోతాడు? నేను బయటికి ఎందుకు వచ్చానో సంగతి మర్చిపోతాడు. వాళ్ళ అమ్మ కూడా మర్చిపోయిద్ది వాడిని. సో అందుకే మనం అలాంటి విచిత్ర వస్త్రధారణతో వచ్చేవాడిని అక్కడే ఆగిపో అనాలి. ఏమనాలి? అక్కడ ఆగిపో అని చెప్పేసి, నాయనా ముందు నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మకి చెప్పొచ్చావా, అమ్మకి చెప్పి రావాలనాలి. సిబిసికి వచ్చే పిల్లలందరం కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, హాయ్ చెప్పిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళైతే లోపలికి పంపించాలి, తెలియని వాళ్ళు వస్తే ఏం చేయాలి? మీ ఇంట్లో చెప్పొచ్చామని అడగాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అయింది రానున్న రోజుల్లో. చెప్పకుండా వచ్చారనుకోండి, వాళ్ళ అమ్మోళ్ళు ఏమని కేసు పెడతారంటే, మాకు ఇష్టం లేకపోయినా మమ్మల్ని అడగకుండా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి చాక్లెట్లు ఇచ్చి మతం మార్చేస్తున్నారు అంటారు. వామ్మో, చాక్లెట్ ఇచ్చి అసలు మతం మార్చే అంత పెద్ద కార్యక్రమం మనం చేస్తున్నామా? చేయట్లే. అట్లా అన్యాయంగా మనం అవన్నీ మూట కట్టుకుంటాం కాబట్టి అక్కడే అడిగి పంపించాలి. ఈ జెండా పట్టుకుని వచ్చిన ఏం చేయాలంటే, ముందు ఇంటికి వెళ్ళి జెండా క్లీన్ చేసుకుని అని చెప్పాలి. ఇంటి దగ్గర చెప్పి ప్రశాంతంగా బట్టలు వేసుకొని, రానాయనా నీకు సీట్ ఉంది, నీ సీట్ నీకే అడ్డు పెడతాను అని మనం చెప్పాలి, రైట్. అలాంటి పిల్లలను కూడా మనం ప్రేమించాల్సిందే. యాక్సెప్ట్ ఈచ్ చైల్డ్, ఓకేనా, రైట్. తర్వాత ద చైల్డ్ హ్యాస్ మెనీ టాలెంట్స్. వీళ్ళకి చాలా తలాంతులు ఉంటాయి. ప్రైమరీ పిల్లలు అన్నీ చేస్తారండి. అరే పోటీలు పెడుతున్నావురా, పాటలు పాడే పోటీలు పెడుతున్నావు, వాడి పేరిస్తాడు. అరే వాక్యాలు చెప్పే పోటీలు పెడుతున్నావు, వాడి పేరిస్తాడు. రన్నింగ్ రేస్ పెడుతున్నావు, వాడి పేరిస్తాడు. దాని ఏమంటారు, జంపింగ్, లాంగ్ జంప్, హై జంప్, ఆ పేరిస్తాడు. అరే ఏదడినా వాడు పేరిస్తాడు. నువ్వు గమనించారో లేదో, ప్రైమరీ పిల్లలు అన్నిట్లో పేర్లు ఇస్తారు, ప్రైజ్ రాకపోతే కూడా ఇడుస్తారు, అవునా కదండి. అదే జూనియర్ ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి వాడికి రన్నింగ్ రేస్ ఇష్టమైతేనే రన్నింగ్ రేస్లో ఇస్తాడు, డ్యాన్స్లో ఇష్టమైతే డ్యాన్స్ ఇస్తాడు, పాటలు పాడేదానిలో ఇస్తాడు. అంతే, వాడు కేటగిరైజ్ అయిపోతాడు, నేను దేనికి చేయగలను న్యాయం అనేది. కానీ ప్రైమరీ పిల్లలు అన్ని తలాంతులు ఉంటాయి కాబట్టి మనం అన్ని తలాంతుల వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళకి ఎంతసేపు వింటారంటే 10 నుంచి 12 నిమిషాల స్టోరీ వింటారు, 10 to 12 minutesలో స్టోరీ వింటారు. కాబట్టి మనము ఆ 10 నుంచి 12 నిమిషాల్లోనే మన స్టోరీని కంప్లీట్ చేయాలి. ఇందాక వాళ్ళకి ఎంతసేపు, 5 నుంచి 7, వీళ్ళకి 10 నుంచి 12. తర్వాత బొమ్మలు ఉపయోగించి చెప్పాలి, బొమ్మలు డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించి చెప్పాలి, ఓకేనా, రైట్. రక్షణకు అనుకూలంగా ఉంటారు. పాపం అంటే ఏంటి, అబద్ధం అంటే ఏంటి, దొంగతనం అంటే ఏంటి, మోసం అంటే ఏంటి, నేను ఎట్లా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే పరలోకానికి వెళ్తాను, అవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి మనం మంచిగా వాటి గురించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం వాళ్ళకి రక్షణ గురించి చెప్పాలి. యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించేలాగా మనం చేయాలి. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. జూనియర్కి వచ్చేసాము. ఇంకా జూనియర్కి వెళ్ళిపోదాం. ప్రైమరీ వాళ్ళ గురించి ఎవరైనా చెప్తారా? ఇందాక చెప్పిన వాళ్ళు చెప్పండి. లాస్ట్ లైన్లో ప్రైమరీ గురించి ఒక మాట చెప్పండి.
చెప్పని వాళ్ళు చెప్పండి. పెద్ద చెప్పాలి. ఓకే, ప్రేమించే టీచర్లుగా ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ మా ఆటో డ్రైవర్లుగా అవుట్డోర్ యాక్టివిటీస్. ఓకే, అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేలాగా మనం చూడాలి. ఓకే, రైట్. నెక్స్ట్ టీచర్లు ఎక్కువ టీచర్స్తో ఉంటారు కాబట్టి మనం కూడా వాళ్ళతో ఉండి వాళ్ళని మనము యాక్సెప్ట్ చేయాలి, గ్రీట్ చేయాలి, ప్రేమించాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ లాస్ట్ లైన్. బ్రదర్ చెప్తారు ఫస్ట్ టైం చదవడం రాయడం అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మనం కూడా దానిలో ప్రోత్సహించాలి. నెక్స్ట్ వాళ్ళు ఎక్కువ తలాంతులు ఉంటాయి, ఆ తలాంతులు మనం ఏం చేయాలి? పదును పెట్టాలి. ఓకే, బొమ్మల ద్వారా ఓకే స్టోరీస్ చెప్పాలి. ఓకే, వాళ్ళకి ఏమున్నాయి చెప్పు, క్వశ్చన్లు ఉన్నాయి అన్నావు కదా, చాలా క్వశ్చన్లు ఉన్నాయి అంటాం. ఓకే ఓకే వాళ్ళు చాలా క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి? ఆన్సర్ చెప్పాలి. ఒక ఆన్సర్ తెలియకపోతే ఇంకొకసారి క్వశ్చన్ అడిగావు అనుకో అంటాం కదా, మనకు తెలిసింది అదే కదా. ఎప్పుడు చూసినా క్వశ్చన్ అడుగుతావారా నువ్వు? నీకు బుర్ర పని చేయదారా? వాళ్ళందరూ ఎంత మంచిగా ఉన్నారు అంటే బ్యాడ్ స్టూడెంట్ యు ఆర్. ఓకే, సో జూనియర్ ఏజ్ గ్రూప్ ఎంత అండి? 10 నుంచి 12 సంవత్సరాల వారు. ఇందాక నేను ఒక జూనియర్ గురించి ఒక మాట చెప్పి, ఎవరు చెప్తారు చెప్పండి? ఒక మాట చెప్పా జూనియర్ గురించి. కాపీ కొడతాను అన్నీ. చెప్పు, నువ్వు చెప్పారు కదా. చెప్పండి బ్రదర్, ఏం చెప్పారు? గోల్డెన్ ఏజ్ ఆఫ్ సండే స్కూల్ కదా, గోల్డెన్ బ్యాచ్ సండే స్కూల్లో గోల్డెన్ బ్యాచ్ అని చెప్పాను కదా అండి, రైట్. వీళ్ళకి హాబీ ఏదైనా కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. నేను జూనియర్ ఏజ్లో ఉన్నప్పుడు నేనేం కలెక్ట్ చేస్తే నాకు బాగా గుర్తుంది. దాన్ని చెప్పే ముందు మీరేం చేశారో కనుక్కోవాలి, నాకు ఆశపడుతున్నాను. ఇటువైపు నుంచి ఒకళ్ళు చెప్పండి. మీరు 10 నుంచి 12 సంవత్సరాల్లో ఇలాంటి కలెక్షన్ ఏమైనా చేశారా? కాయిన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా? రైట్, పాస్టర్ గారు చెప్పండి, ఏం చేశారు మీరు? మీ పిల్లలకే ఆసక్తిగా ఉంది వినాలని. కాయిన్స్ కలెక్ట్ చేశారు, స్టాంప్స్, రూపీస్, కాయిన్స్. ఓకే ఏదండి, కింగ్స్, రాజులు. ఓకే, బయోగ్రఫీ. ఓకే, రైట్. ఓకే, ఇంకా మీరేమైనా చెప్తారా? ఇంకా చాక్లెట్ వేపర్స్ కలెక్ట్ చేసి, ఏం తిన్నానో చాక్లెట్ భలే తిన్నాను, వేరే చాక్లెట్ వేపర్స్ కానీ కలెక్ట్ చేసి అక్కడ ఓకే, వెరీ గుడ్, రైట్. సరే, మీరు ఇంకెవరైనా చెప్తారా? ఎవరన్నా? గ్రీటింగ్ కార్డ్స్. ఓకే, అప్పట్లో గ్రీటింగ్ కార్డ్స్ ఉండేలేండి. అవును, ఓకే. ఆ రోజుల్లో పుట్టారా మీరు? అప్పుడు పుట్టారా మీరు? వీళ్ళకి గ్రీటింగ్ కార్డ్స్ అంటే తెలియదు ఇప్పుడు వాళ్ళకి. మీకు తెలుసా గ్రీటింగ్ కార్డ్స్? ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఎలా ఉండేవి తెలుసా? 10 గ్రీటింగ్ కార్డులు ఒక పేపర్ మీద ఉండేవి, దాన్ని కట్ చేసేవాళ్ళం తెలుసా? దాన్ని కట్ చేసి ఒక్కొక్క గ్రీటింగ్ కార్డు పావలా, అది ఆ గ్రీటింగ్ కార్డులో మళ్ళీ కవర్ కొనేవాళ్ళం. ఆ కవర్ కొని దాని మీద రాసేవాళ్ళం. పక్కన కూర్చున్న అమ్మాయికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి పక్కన కూర్చున్న అమ్మాయికి ఇచ్చేవాళ్ళం గ్రీటింగ్ అబ్బా అని. రోజు కలుసుకొని గ్రీటింగ్ చెప్పుకుంటాం కానీ అట్లా ఇస్తేనే తృప్తి. ఓకేనా? మళ్ళీ సినిమా స్టార్లు బొమ్మలు కూడా కట్ చేసేవాళ్ళం కదా, రైట్. ఆ ఏజ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఆ తర్వాత పోయి ఏజ్ వచ్చిన తర్వాత గ్రీటింగ్ కార్డులు పోయిన తర్వాత ఏమొచ్చింది? SMS పంపించడం వచ్చింది. SMSలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం, ఫోన్ చేసి చెప్పడం. సెకండ్ ఏంటంటే ఫోన్ చేసి చెప్పడం అనేది అది పెద్ద విచిత్రం. అబ్బా హ్యాపీ న్యూ ఇయర్ అత్తమ్మ అనగానే థ్యాంక్ యూ. అది అయిపోయిన తర్వాత ఇక ఫోన్ చేసేంత టైం లేదు, ఇక జనరేషన్ మారింది. SMS హ్యాపీ న్యూ ఇయర్ అని మామూలు మెసేజ్లు. SMS అంటే కూడా తెలియదా మీకు? SMS పంపించేవాళ్ళం. SMS అది కూడా పోయింది. ఇప్పుడేంటి తెలుసా? వాట్సాప్లో గ్రీటింగ్ కార్డు క్రియేట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ పెడతాం. ఇంకేం లేదు, మాట్లాడలేవు, ఏమీ లేవు. అదే ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మెలకు వచ్చినప్పుడు టక్కుమని అందరికి ఒకేసారి పెట్టేసి ఇక వాళ్ళు రిప్లై ఇస్తే మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్తే వెల్కమ్ అని చెప్పడానికి రెడీగా ఉంటాం మనం.
నిజంగా ఎవరు మళ్ళీ అది బ్రాడ్కాస్ట్ మెసేజ్ పంపించి అది కూడా పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా, స్టేటస్ ఒకటి పెట్టి చూసుకోండి, స్టేటస్ పెట్టి చూసుకోండి, ఇంక అంతే. ఇక మళ్ళీ పర్సనల్ మెసేజ్ కూడా లేదు, పర్సనల్ వాట్సాప్ పెట్టే అంత టైం కూడా ఎవరికి లేదు. ఇక కాలం ఏమైపోయింది, చాలా మారిపోయింది కదా. చిన్నప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే చాలా టైం ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అది కూడా ఏం లేదు, వాళ్ళు అంతా మారిపోయింది. ఓకేనా, రైట్. సో మనం కూడా ఏం చేయొచ్చు అంటే సండే స్కూల్లో కానీ సిబిఎస్ఈలో కానీ బైబిల్లో ఉన్న రాజులని, బైబిల్లో ఉన్న ప్లేసుల్ని, కొండలు పర్వతాల పేర్లని మనం అన్ని పిల్లలు రాసుకురామంటే వాళ్ళు రాసుకొని వస్తారు, అవి కలెక్ట్ చేస్తారు. నేను చిన్నప్పుడు ఏం చేశానంటే మా ఫ్రెండ్స్ చేసేవాళ్ళు, కొన్ని ఏం చేశాను, ఈ గోల్డ్ స్పాట్ మూతలు ఉంటాయి కదా, ఆ మూతలు కలెక్ట్ చేసేవాళ్ళం. తర్వాత అగ్గిపెట్టి వెనకాల బొమ్మలు వచ్చాయి, అగ్గిపెట్టి వెనకాల బొమ్మలు, అవి కలెక్ట్ చేసేవాళ్ళం. తర్వాత ఇంకా WWF గేము బొమ్మలు ఉండేవి, అవి కలెక్ట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఇంకా క్రికెటర్ బొమ్మలు, సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టగానే తర్వాత రోజు పేపర్లో పెద్దగా బొమ్మ వచ్చేది, అది కట్ చేసి ఫైల్లో పెట్టేవాళ్ళం. అట్లా కలెక్ట్ చేసేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో అదొక కలెక్షన్ మాకు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వీళ్ళు ఇక బ్యాచ్లు తిరుగుతూ ఉంటారు. ఆ రోజు సెలవు దినం అని మనకి ఎప్పుడు తెలిసిద్ది, ఉదయం 7 గంటలకే తెలిసిపోతుంది. ఎందుకు, 7 గంటలకే ఈ బ్యాచ్ బయలుదేరిద్ది. అంతా గందరగోళ బ్యాచ్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఆ బాల్ లేకపోయినా పేపర్ని ఏం చేస్తారు, ప్లాస్టర్తో చుట్టి అదే బాల్ అనుకుంటారు. బ్యాట్ లేకపోతే అట్టే పెట్టుకొని దాన్నే క్రికెట్ ఆడతారు. మనకు తెలిసిపోద్ది, 7 గంటలకే తెలిసిపోద్ది ఈరోజు సెలవు అనుకుంటా, పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారనిపిస్తుంది. మెట్లు దిగమంటే ఒక్కొక్క మెట్టు దగ్గర ఇల్లు. ఎన్ని మెట్లు దిగుతారు, 3 మెట్లు దిగుతారు. ఎండాకాలం ఎక్కువ ఫ్రాక్చర్లు అయ్యే, హ్యాండ్ ఫ్రాక్చర్లు అయ్యే బ్యాచ్ ఏ బ్యాచ్, ఈ బ్యాచ్. ఎందుకు, చెట్లు ఎక్కుతారు, దిగుతారు, చెయ్యిరిగిద్ది. మీరు గమనించండి, మీరు అడగండి ఎవరినైనా సరే, జూనియర్ ఏజ్లో చేతులు ఇరిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. జూనియర్ ఏజ్లో చేతులు ఇరిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు, దూల పిల్లలు అంటారు వాళ్ళని. ఏమంటారు వాళ్ళని, దూల పిల్లలు. వాళ్ళందరూ ఏం చేస్తారు, గుంపులు తిరుగుతారు. ఎప్పుడు కొట్టుకుంటారు, ఎప్పుడు మాట్లాడుకుంటారు, ఎప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్, మళ్ళీ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళే. అట్లా ఉంటారు. ఒకళ్ళు టీచ్ చేసుకుంటారు ఉంటారు, సైకిల్ దొక్కుతారు, గుంపులు సైకిల్ దొక్కుతారు, గుంపులు చెట్లు ఎక్కుతారు, గుంపులు క్రికెట్ ఆడతారు కదండి. సో వీళ్ళందరూ ఫుల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అందుకే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి యాక్టివిటీ ఇచ్చి బిజీగా పెట్టాలి. సండే స్కూల్లో కూడా ఏదో ఒక పని చెప్తే వాళ్ళు పని చేస్తారు, పని లేకపోతే మాత్రం కొట్టుకుంటూనే ఉంటారు. సో కాబట్టి మనం మంచిగా వాళ్ళకి ఏం చేయాలి, బిజీగా పెట్టాలి. తర్వాత వీళ్ళకి రిపేర్ చేయడం ఎక్కువ ఇష్టం. రిపేర్ చేస్తారా, పాడు చేస్తారా? కొత్త వస్తువు ఇంటికి వచ్చిందంటే దాన్ని అంతు చూస్తారు సాయంత్రానికల్లా. ఇదైతే నేను కూడా చేశాను చిన్నప్పుడు. మా ఇంటికి అలారం వస్తే అది మెరుస్తూ ఉండేది రాత్రిపూట, అది వెనకాల ఏం లైట్లు ఉన్నాయని చెప్పేసి నేను అది ఉప్పదీసి అంతా తీస్తే అది పెడతాం రాక ఈ విమానం మొత్తం మోగింది సాయంత్రానికి. దానిలో బొంగరాలు లాంటివి ఉంటాయి, అవి తీసుకొని బొంగరాలు తీయాల్సి వచ్చింది. ఇక పాడు చేశాను, విత్ ఇన్ 2-3 రోజుల్లో పాడు చేసా అలారం. ఇది నేను చేశాను, మరి నా కోసం పెట్టారు పిక్చర్ అర్థం కాదు కానీ సేమ్ టు సేమ్. ఓకేనా, రైట్. సో ద చైల్డ్ ఈజ్ ఎ గుడ్ లెర్నర్. అటెన్షన్ పీరియడ్ ఈజ్ 12 నుంచి 10 నిమిషాల స్టోరీ చెప్పాలి. 12 నుంచి 10 నిమిషాల్లో మన స్టోరీని కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు, కొత్త లెర్నింగ్ని ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ వాళ్ళతో పాటు తీసుకెళ్ళాలి. రైట్, నేను చాలా తీసుకొచ్చాను, టైం ఉండిద్దో ఉండదో అర్థం కావట్లేదు. రైట్, ఇది స్టోరీ టెల్లర్ స్టిక్ అంటాం. ఓకేనా, ఇది హౌస్. ఓకేనా, ఇదేమో మనిషి నడవటం. ఓకేనా, ఇది హార్ట్ లాగా ఉందా లేదా అంటే నేను టీచింగ్లో వాడుకుంటా. ఇది 7 మీకు 7 1 ఇది 1 కదా, ఇది 7, ఇది 1. ఓకే, రైట్. మీకు వచ్చా లేదని అడిగానులే. ఓకేనా, ఇది జడ్. ఓకేనా, సో అట్లా మనము డిఫరెంట్గా, ఇది కిటికీ. ఓకేనా, విండో అంటే స్టోరీలో వాడుకుంటా విండో. ఇదేమో డోర్. ఓకేనా, ఇది విండో. 4 కూడా వస్తుంది, ఆగండి. 4 వచ్చిందా? 4 మీకు 4. ఓకే, తర్వాత స్టార్ కూడా వస్తుంది, స్టార్. అట్లా చూస్తుంటే ఎట్లా వస్తుందమ్మా? ఓకే, రైట్, స్టార్. ఓకేనా, వచ్చిందా? స్టార్ వచ్చిందా? స్టార్. ఓకే, తర్వాత ఇది కిరీటం. ఓకేనా, ఇది ఎమ్.
లెటర్ ఎం మేరీ, ఓకేనా, మేరీ. ఇది డబ్ల్యూ, ఓకేనా, ఇది కిరీటం. మళ్ళా ఆ తర్వాత ఇంకా ఇది మంచం, అదే తొట్టి, ఓకేనా, తొట్టి. ఇది కొండలు, ఓకేనా. సో అట్లా డిఫరెంట్ స్టోరీలో మనం వాడుకోవచ్చు. నేనైతే మంచిగా స్టోరీస్ కొన్ని చెప్తాను దీని ద్వారా. ఒక 3-4 స్టోరీస్ అయితే ప్రిపేర్ అయ్యేనప్పటికీ. ఇది క్రాస్ ఉందా లేదా? రైట్. ఇట్లా మనము డిఫరెంట్ థింగ్స్ తీసుకొని మనం వెళ్ళాలి పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, చిన్న చిన్న మ్యాజిక్స్ ద్వారానో అట్లా. ఓకే. ఒకప్పుడు భూమి ఎలా ఉండేది? శూన్యంగా, నిరాకారంగా, టేస్ట్లెస్గా, కలర్లెస్గా ఉండేది. ఎప్పుడైతే యానిమల్స్ కలుగును గాక అన్నాడు దేవుడు. అనండి, యానిమల్స్ కలుగును గాక అనండి. మీరంటే ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. ఏమైనా వచ్చిందా చెప్పండి? ఏం రాలేదు. నేను అంటాను చూడండి, ఏసయ్యా ప్లీజ్ చేసే, మా వాళ్ళు పాపులు, నీచులు, దరిద్రులు, నికృష్టులయ్యా, ఒక్కసారి యానిమల్స్ కలుగును గాక అన్నానా లేదా? వచ్చినాయా? ఇప్పుడు వచ్చినాయా రాలేదా? రైట్. మరి కలర్స్లోనే బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయా? కలర్స్లోనే బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయా? మరి కలర్స్లో వస్తే బాగుంటుంది కదా. కలర్స్ కలుగుగా కానండి. మీరు అన్నారా కలర్స్ కలుగుగా కానీ? అనండి. మీరంటే ఏమైంది? ఉన్నది కూడా ఊడిపోయింది, ఓకేనా. మీరంటే ఉన్నది కూడా ఊడిపోయింది. నేను అంటాను చూడండి, ఏసయ్యా ప్లీజ్ చేసే, మా వాళ్ళు మంచి వాళ్ళు వేసే, ఇప్పుడే మీ గురించి తెలుసుకున్నారు ఏసయ్యా, మీ గురించి తెలుసుకొని మంచిగా మిమ్మల్ని నమ్ముతున్నారు ఏసయ్యా. ఒకసారి కలర్స్ కలుగుగా అందరూ అందాం ఇప్పుడు. ఆ కలర్స్ కలుగుగా కానీ అందరూ. బ్రదర్ బాలరాజు అన్నావా? రైట్. పెళ్ళయిందా? ఓకే, రైట్. ఇంకెందుకు, వచ్చినా రాలేదా? రైట్, ఓకేనా. సింపుల్ మ్యాజిక్ ట్రిక్, బట్ నేను చాలా గొప్ప సత్యాన్ని ఈజీగా చెప్పాను, ఓకేనా. రైట్. ఈ బుక్ ఎంతమందికి కావాలి? ఎక్కడ దొరికితే అక్కడ మీరు కూడా కొనుక్కొని, ఓకే. రైట్, ఓకే. సో నేను ఒక మ్యాజిక్ సెట్ అయితే ఒక 1 వీక్లో నేను 15 సెట్స్ అయితే పెడుతున్నాను. ఒకవేళ మీరు మీ చర్చి కొరకు ఒకటి తీసుకుంటానంటే నేను ఇన్ఫార్మ్ చేస్తా ప్రమీల సిస్టర్కి, ఓకేనా. ఒకవేళ మీకు కావాలంటే నో ప్రాబ్లం. ఆల్రెడీ 15 ఆర్డర్ చేసిన ఉన్నారు. ఒక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు 15 మంది ఆర్డర్ చేస్తారు. వాళ్ళ కోసం తయారు తెప్పించి సెట్ చేశాను. బట్ ఈవెన్ దో వాళ్ళు ఒకవేళ ఎవరైనా తీసుకోకపోతే ఫస్ట్ ఛాన్స్ మీకే ఇస్తా, ఓకేనా. రైట్. సో ఓకే. హీరో వర్షిప్ స్టార్ట్ అయింది మనసులో. ఇంకెవరో హీరోని మనసులో పెట్టుకొని వాళ్ళలాగా జుట్టు ఎట్లా అనుకోవటం, వాళ్ళలాగా హెయిర్ స్టైల్ పెట్టుకోవటం, వాళ్ళలాగా షర్ట్లు వేసుకోవటం, వాళ్ళలాగా ప్యాంట్ వేసుకోవటం ఇక స్టార్ట్ చేస్తాడు వాడు, ఓకేనా. ఇక మూవీలో కూడా కొంతమందిని చూసి వాళ్ళనే కొంతమంది ఇట్లా అంటూ ఉంటాడు. ఒక నాయకుడు ఎప్పుడు ఇట్లా అంటూ ఉంటాడు. ఎవరైనా ఎప్పుడు చూసినా జనాల్ని అడ్రస్ చేసేటప్పుడు, 10 మంది మనం చూస్తున్నప్పుడు, 10 మంది పిల్లలు మనం చూస్తున్నప్పుడు, ప్రయోజకులైన పిల్లలందరూ మనం చూస్తున్నప్పుడు, మన స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇలా 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 ఒకటే ఇలా అంటూ ఉంటాడు, ఇలా అంటూ ఉంటాడు. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ నేచర్. అంటే మంచి పోస్ట్ కాదు అది. నువ్వు మంచోడు అవ్వచ్చేమో కానీ బయటకు చూపించేది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అలాంటివి మనం చేయకూడదు కదండి. అలా హీరోలు మనసులో పెట్టుకొని వాళ్ళని చేయాలి. ఒక ఆయన అన్నాడు, ఒక హీరో రాజకీయ నాయకుడు అయ్యాడు కదా, ఆయన కనుక ఇప్పుడు కనుక దూకండ్రా అంటే అందరు ఎందుకు దూకాలు కూడా రాకుండా దూకేస్తారు. అలాంటి పిచ్చి రోజుల్లో పిల్లలు అట్లా వర్షిప్ చేస్తారు నాయకుల్ని కానీ హీరోని కానీ. అట్లా ఆ కోవ చెందిన వాళ్ళు వీళ్ళంతా పిల్లలందరూ కూడా. సో మనసులో ఏదో మంచి వచ్చాడో తెలియదు, వాళ్ళని చూసి వాళ్ళనే మనం కరెక్ట్ అంటున్నాం. ఒక ఆమె ఉంది, ఏమైంది 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమైందని అంటుందా. అసలు రీజన్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్ప రాంగా అనేది పోయింది. ఏమైంది 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే దగ్గరికి వచ్చేసింది. అంత అంటే చెడును కూడా ఇష్టపడి మీదేసుకునే రోజులకు వచ్చేసారు ఇప్పుడు అందరు జనాలు. సో కాబట్టి అలాంటి హీరో వర్షిప్ స్టార్ట్ అయింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ని, వాళ్ళు ఎలా జీవించారు, సమయాలు ఎలా విధంగా ఉన్నాడు, జాషువా ఏ విధంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే. ఎందుకని నవ్వుతున్నారు ఇంకా మీరు? ఏం గుర్తొచ్చింది మీకు? ఓకే, రైట్. బ్రదర్ మీరన్నా అడిగి నాకు చెప్పండి తర్వాత. రైట్. సో బైబిల్లో ఉన్న హీరోల్ని మనం ఏం చేయాలంటే పరిచయం చేయాలి. మీ బైబిల్లో నీ హీరో ఎవరమ్మా? దివ్య, జీసస్. బ్రదర్ ఐజక్ గారు, మీకు ఎవరు హీరో బైబిల్లోలే? మళ్ళీ మీరు ఎక్కడికి ఆలోచించబాకు. గొలియాత్. పాస్టర్ గారు లేరని ధైర్యంగా చెప్పినట్టున్నారు. లేకపోతే ఒక వారం వాక్యం నీ మీదే ఉండేది. జీసస్. ప్రమీల సిస్టర్ మీకు
దావీద్ అంటే ఇష్టం. ఓకే, రైట్. సునీత సిస్టర్. రూతు. ఓకే. అబ్రహాము. లోతు. డేవిడ్. ఓకే, రైట్. తమ్ముడు డేవిడ్. జోసఫ్. చెప్పండి, పర్లేదు. దెబోరా. ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఓకే, రైట్. ఇంకెవరైనా చెప్పాలని ఆశపడితే చెప్పండి, ఓకేనా? మళ్ళీ నా మీద అలగొద్దు తర్వాత. నేను ఎంతో చెప్దామని నోటి దాకా వస్తే నన్ను అడగలేదు అని అనొద్దు. లాస్ట్ ఛాన్స్, చివరి ఛాన్స్. ఎవరైనా చెప్పండి, నేను చెప్తా అన్నవాళ్ళు చెప్పండి. చెప్పండి అమ్మా, చేతికి చెప్పండి. ఎస్తేరు. ఓకే, రైట్. ఇక్కడ ఉన్న పిన్నెల్లి నుంచి వచ్చిన మన పిన్ని చెప్పమ్మా. డేవిడ్. ఓకే, వెరీ గుడ్, రైట్. ఓకే, వీళ్ళు బైబిల్ చదువుతారు, కష్టపడి చదువుతారు, ఇష్టపడి చదువుతారు, మెమరైజ్ చేస్తారు. ఒకవేళ మేము పోటీ పెడితే, ఖండత వాక్యాలు పోటీ పెడితే 1100 ఖండత వాక్యాలు చెప్పాడు చూడకుండా. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది 100 ఖండత వాక్యాలు చెప్తే ఉన్నారు? ఎవరన్నా? గిఫ్ట్ ఇస్తాం. ఏసురాని అనుకున్నది నువ్వు పొద్దునే గిఫ్ట్ ఇస్తా అన్నావు, ఇంతవరకు ఇవ్వలేదు నువ్వు గిఫ్ట్. నువ్వు మాటి గిఫ్ట్ అంటున్నావు, నేను నమ్మవు. ఎవరు గిఫ్ట్ ఇస్తానన్న పొద్దున్న? నేను సౌమ్యకి. చూసావా, నీకు గిఫ్ట్ రాలేదని ఆమె తెలిసిపోయింది, ఆమె బాధపడుతుంది. చెప్పండి అమ్మా, 100 ఖండత వాక్యాలు చెప్తారు ఎవరన్నా? మైక్ ఇస్తా ఇప్పుడు. 150. 100 రావంటే 150 అంటావు ఏందని 50 ఖండత వాక్యాలు, 50 చూడకుండా చెప్పాలి. 30. కానీ జూనియర్ ఏజ్ పిల్లవాడు 1100 ఖండత వాక్యాలు చెప్పాడండి పోటీ పెడితే, ఏలూరు పోటీ పెడితే. సో కాబట్టి మనం పిల్లలకి అందుకే ఖండత వాక్యాలు పోటీలు పెట్టాలి. వీళ్ళు బాగా ఖండత చేస్తారు, వీళ్ళు మనం చేస్తారు. పోటీలు పెట్టండి ఈసారి. క్రిస్మస్ అప్పుడు మంచిగా ఒక నెల రోజుల ముందే చెప్పండి, ఈ క్రిస్మస్ సందర్భంగా మన చర్చిలో ఖండత వాక్యాల పోటీలు పెడుతున్నాం. ఎవరైతే ఎక్కువ ఖండత వాక్యాలు చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తామని 5,000 రూపాయల వర్త్ గిఫ్ట్, ఏదో ఒక సైకిల్ అట్లాంటిది ఏదైనా ఇవ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తల్లిదండ్రులు అందరూ. రైట్. వీళ్ళకి చాలా క్వశ్చన్లు ఉంటాయి. అక్క 12 గంపలు మిగిలి అన్నావు కదా, ఆ 12 గంపలు నీకెందుకురా? 12 గంపల గురించి నువ్వు తిన్నావురా, మీ నాన్న తిన్నాడు, మీ ఇంట్లో అందరూ కలిసి కూర్చొని తిన్నారా, మీకు ఎందుకురా అని అనకుండా అది ఏం చెప్పాలి? బైబిల్లో రాయబడిందా 12 గంపలు ఏమైనాయో? ఒకవేళ 12 గంపలు మిగిలినని సాయంత్రం పేదవాళ్ళకి పంచుండొచ్చు, లేదంటే శిష్యులు మళ్ళీ అందరూ కలిసి కూర్చొని తినడొచ్చు. మనకు ఎందుకురా బైబిల్లో రాయబడలేదని చెప్పాలి, అంతేగాని నీకెందుకని మనం అనకూడదు, ఓకేనా? రైట్. ఇంకేం క్వశ్చన్లు అడుగుతారు? కొన్ని కష్టమైన ప్రశ్నలు, చెప్పకూడని ఆన్సర్ చెప్పలేని ప్రశ్నలు అడుగుతారు. సో మనము అన్నిటికీ ఆన్సర్ కనుక్కొని చెప్పాలి. ఒకవేళ ఆన్సర్ చెప్పలేనివి ఏం చేయాలంటే అక్కడ పక్క పిలిచి చెప్పాలి. రైట్. మనం అందుకే కొత్త నూతన పద్ధతులు చెప్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు మన టీచింగ్ని. అందుకే మనము మేక్ యువర్ టీచింగ్ ఎఫెక్టివ్గా టీచ్ చేయడానికి ఇష్టపడాలి. రాళ్ళు తీసుకొని చెప్పొచ్చు. ఒకవేళ యోనా స్టోరీ చెప్పాలనుకుంటున్నావు, చేపలు తీసుకొని రావచ్చు, చేప బొమ్మల్ని డ్రా చేసి చెప్పొచ్చు. ఇక అట్లా మనము మన టీచింగ్ ఎఫెక్టివ్గా ఆ తర్వాత ఏం చేయొచ్చు, స్కిట్ రూపంలో చెప్పొచ్చు, స్కిట్ రూపంలో ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని చెప్పొచ్చు, ఓకేనా? క్రాఫ్ట్ చేసి తీసుకొని రావచ్చు, ఓకేనా? రైట్. నెక్స్ట్ జూనియర్. వీళ్ళకి అడ్వెంచర్ చేయడం అంటే చాలా ఇష్టం. చెప్పాక ఇందాక చేతులు ఎరగొట్టుకునే బ్యాచ్ ఏ బ్యాచ్ ఇది? జూనియర్ బ్యాచే. గుట్టలు ఎక్కుతారు, కొండలు ఎక్కుతారు కదా, గుంపులుగా తిరుగుతూ ఉంటారు. ఇక సెలవు వస్తే చాలు ప్రమాదకరమైన ప్లేసులు, గోడలు అన్నీ ఎక్కుతారు, చెట్లు కాళ్ళు ఎరగొట్టుకుంటారు, మళ్ళీ సాయంత్రం వచ్చి ఏడుస్తూ ఉంటారు. సో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు అడ్వెంచర్ చేయడానికి ఒక మంచి నాయకులను తయారు చేయాలి వాళ్ళలో నుంచి. నెక్స్ట్ దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వర్స్. మంచిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొంతమంది మనం ఎక్కువ ఫేవరెటిజం చూపిస్తాం. ఒకళ్ళకి 2 చాక్లెట్లు ఇచ్చి అందరికి ఒక చాక్లెట్ ఇస్తే ఆ 2 చాక్లెట్ ఎవడన్నా ఒకడు చూసాడు అనుకో మొత్తాన్ని చెప్పేస్తాడు 5 నిమిషాల్లో. సో కాబట్టి మనం అలాంటి చూపించకుండా బీ ఈక్వల్ విత్ ఆల్ చిల్డ్రన్. అందరినీ మనం ఈక్వల్గా చూడాలి. ఒకవేళ నీ కూతురు కొడుకు అక్కడ ఉన్నా నువ్వు అందరితో ఎలా ఉన్నావు అలానే ఉండాలి. పాస్టర్ గారి పిల్లలనో లేకపోతే సంఘ పెద్దల పిల్లలనో కూడా మనం చూడకూడదు అట్లా, ఓకేనా? రైట్. తర్వాత మీనింగ్ఫుల్ డెసిషన్ తీసుకుంటారు. ఇదిగో జక్కయ్య స్టోరీ విని జక్కలాగా నేను కూడా మారిపోవాలి, ఏసయ్య అబద్ధం కూడా, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, నేను కూడా మంచుకుంటానని తీర్మానం చేసుకోవడానికి ఉంటారు. కాబట్టి తీర్మానం చేసుకు మనం వాళ్ళని ప్రేయర్ఫుల్గా
ఇన్ఫ్లుయెన్స్ చేసి యేసు ప్రభుని అంగీకరించేలాగా మనం చేయాలి. ఏదైనా ప్రామిస్ చేస్తే నెక్స్ట్ పాయింట్, ఏదైనా ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ మీద నిలబడాలి. అరే ఈసారి ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను నీకు ఏమిస్తాను, సైకిల్ కొనిస్తా అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నిజంగా సైకిల్ కొనియాలి. మనం చూడండి ఎవరన్నా ఎవరు ఏడుస్తున్నారు చూడండి, గౌకునే ఉన్నా. రైట్, ఓకే రైట్. పిల్లలు రారా ఓ తమ్ముడా రావే, ఓ చెల్లెలా సండే స్కూల్ పరుగునా రండి. రారా ఓ తమ్ముడా రావే, ఓ చెల్లెలా సండే స్కూల్ పరుగునా రండి. సండే స్కూల్లో పాటలు ఉంటాయిరా, యేసయ్య మాటలు నేర్పుతారురా. సండే స్కూల్లో పాటలు ఉంటాయిరా, యేసయ్య మాటలు నేర్పుతారురా. బైబుల్లో కథలెన్నో చెబుతారురా, ఆనందం సంతోషమే. బైబుల్లో కథలెన్నో చెబుతారురా, ఆనందం సంతోషమే. హోయ్ రారా ఓ తమ్ముడా రావే, ఓ చెల్లెలా సండే స్కూల్ పరుగున రండి. రారా ఓ తమ్ముడా రావే, ఓ చెల్లెలా సండే స్కూల్ పరుగున రండి. సండే స్కూల్లో ఆటల పోటీలెన్నో పెడతారురా, చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారురా. ఆటల పోటీలెన్నో పెడతారురా, బిస్కెట్లు ఇస్తారురా. స్వీట్స్ గిఫ్ట్స్ కూడా ఉంటాయిరా. ఓకే, పప్పెట్ షో కూడా ఉంటుంది దానిలో. ఇది మనం సిబిసికి కూడా వాడుకోవచ్చు. రారా ఓ తమ్ముడా రావే, ఓ చెల్లెలా సిబిసికి పరుగున రండి. రారా ఓ తమ్ముడా రావే, ఓ చెల్లెలా సిబిసికి పరుగున రండి. సిబిసిలో పాటలు ఉంటాయిరా, యేసయ్య మాటలు నేర్పుతారురా. బైబుల్లో కథలెన్నో చెబుతారురా, ఆనందం సంతోషమే. ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, పోటీలు ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, గిఫ్ట్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, పప్పెట్ షో అన్నీ ఉంటాయి అన్నమాట. సో పిల్లలకి ఈజీగా మనం వెల్కమ్ చేయడం కోసం చెప్పొచ్చు. ఓకేనా, రైట్. సో ఏ ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ మీద నిలబడాలి. సండే స్కూల్ టీచర్గా మనము చాలాసార్లు ప్రామిస్ చేసి చేయకుండా ఉండే అబద్ధాలు ఏంటో ఇప్పుడు చెప్పాలి. మీరు చాలాసార్లు ఊరినే చెప్తాము, చెయ్యమేం చెప్పండి. నేను చాలా చోట్ల అడిగినప్పుడు కరెక్టే అని చెప్పారు, నేను అడగకముందే మీరే చెప్పండి. చాలాసార్లు ఆల్మోస్ట్ ప్రతి వారం కూడా చెప్తాం. ఒకసారి దేనికంటాం గిఫ్ట్ ఇస్తామని, వాకింగ్ చేస్తే గిఫ్ట్ ఇస్తా ఉంటాం, కానీ ఇస్తామా? అందరిలో నువ్వు కూడా ఉన్నావు. అయితే నువ్వు వచ్చేవారం ఎక్కువ మంది పిల్లలు ఎవరు తెస్తారో వాళ్ళు గిఫ్ట్ ఇస్తాను రా అంటాం, ఇస్తామా? ఈయనే ఇయ్యం. వచ్చేవారం ఎవరైతే కడదాకని చదువుకొస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా ఉంటాం, ఇస్తామా? ఇయ్యం. వచ్చేవారం ఎవరైతే ఫస్ట్ సండే స్కూల్కి వస్తారో వాళ్ళకి ఇస్తాము అంటాం, ఇస్తామా? ఇయ్యం. ఎవరైతే 4 వారాలు సండే స్కూల్కి వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను, ఏమో. ఇక నువ్వు ఇవ్వని చెప్పి వాళ్ళు అర్థమైపోద్ది వాళ్ళకి. సో కాబట్టి ఈసారి ప్రామిస్ చేస్తే ఏం చేయాలి? ప్రామిస్ మీద మనము నిలబడాలి. ఓకేనా? యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ పేరెంట్, వీ హ్యావ్ టు కీప్ ద వర్డ్. ఓకేనా, రైట్. మనం ఏది చెప్పామో దాని మీద నిలబడాలి. తర్వాత జూనియర్ గురించి 4 మాటలు. వాటర్ బాటిల్ ఎదుర్కొన్న వాళ్ళందరూ పాయింట్ చెప్పండి. ఎవరి దగ్గర అయితే వాటర్ బాటిల్ ఉందో వాళ్ళందరూ జూనియర్ గురించి ఒక మాట చెప్పండి. 1 2 3 స్టార్ట్. ఈ బాటిల్ ఏం తెచ్చాను రా స్వామి అని పక్కన. మీ పాపమే మిమ్మల్ని పట్టుకొనును, మీ బాటిలే మిమ్మల్ని పట్టించను. రైట్. హీరో వర్షిప్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి? బైబిల్లో హీరోస్ పరిచయం చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. నువ్వు 2 బాటిల్ పెట్టావేంటి? కలెక్షన్. ఓకే, హాబీ. ఏదైనా కలెక్ట్ చేసే హాబీ ఉంటుంది కాబట్టి మనం బైబిల్లో ఉన్న విషయాలను వాళ్ళని బైబిల్లో ఉన్న పర్వతాల పేర్లు, బైబిల్లో ఉన్న రాజుల పేర్లు, బైబిల్లో శిష్యుల పేర్లు, 10 ఆజ్ఞల పేర్లు, 9 ఆత్మఫలాలు, 9 ధన్యతలు, 5 ఏమున్నాయి? 5 సువార్తలా? వెంటనే అట్ట వేసిట్ట. రైట్, థ్యాంక్ యూ.
వెరీ గుడ్, చాలా యాక్టివ్ ఉన్నారమ్మా, చాలా సంతోషం. బట్ నో ప్రాబ్లం. అమ్మ మీ ఇద్దరు మధ్యలో పెట్టారు, ఎవరు ఇస్తున్నారు? ఎవరిదా బాటిల్? మెల్లగా జరుగుతుంది బాటిల్. ఓకే ఓకే, చెప్పమ్మా, చెప్పు పర్లేదు, చెప్పు. వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా వాటర్ బాటిల్ బోల్తా పెట్టిన వాళ్ళు లేవండి, బోల్తా పెట్టిన వాళ్ళు. గుండె ఆపరేషను, గుడ్ అబ్జర్వర్స్. ఓకే అమ్మ, నాకు గు ఒకటే వినపడింది, అందుకే గుండె అన్నాను. ఓకే, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను క్లాసు మరీ సీరియస్గా వెళ్తే మీరు ఎవరో అంత ఆసక్తి చూపించరని మధ్య మధ్యలో కొంచెం నవ్విస్తున్నాను. బట్ దాన్ని వేరుగా తీసుకోపోకండి, ఓకేనా? ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీ వన్. ఓకే, మీ ఇద్దరు మధ్యలో పెట్టారు, ఒక లేవాలి, ఎవరో ఆ బాటిల్లో లేవండి. పరిశుద్ధాత్మ, ఎవరు? ఐజాక్ సిస్టర్ వాళ్ళ సిస్టరా? అలా వైఫా? ఎందుకమ్మా పట్టిస్తావమ్మా అనుకోండి ఆయన. ఎందుకమ్మా ఆయనకి చెప్తావు? చెప్పి మమ్మల్ని ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని మనసులో కదా బ్రదర్, అట్లా ఉంది. రైట్, చెప్పండి సిస్టర్, ఐజాక్ గారిని చూసి చెప్పండి ధైర్యంగా. మీరేమన్నారు? ఏమన్నారు? ఓకే, ఖండత వాక్యాలు ఎక్కువ కంట చేయడానికి ఇష్టపడతారు కాబట్టి ఖండత వాక్యాలు నేర్పించాలి. అదే అయిపోయింది పాయింట్. ఏముంది ఇంకా? ఇక్కడ ఒక బాటిల్ బోల్తా పడింది చూశాను. ఏది? ఉంచండి. 10 నుంచి 10 నిమిషాల్లో మన స్టోరీ చెప్పాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్, క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు కాబట్టి మనం వాటికి ఏం చేయాలి? ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? రైట్, ఇంకెవరున్నాయో? బాటిల్ ఇక్కడ మధ్యలో ఒక బాటిల్ ఉంది, మీరే చెప్పండి. ఈ బాటిల్ నీదే? మొత్తం 3 బాటిల్ పెట్టినట్టమ్మ నువ్వు. చెప్పు. అర్థం చేసుకునే అడ్వెంచర్స్, దేవుని కొరకు అడ్వెంచర్ చేసేలాగా మనం వాళ్ళని తీర్చిదిద్దాలి. వెరీ గుడ్. ఇంకా మీ అయిపోయిందా? ఇప్పుడు దాకా మీకు పోసాను కదా అనుకున్నది అది. చెప్పండి. ప్రామిస్ చేస్తే ప్రామిస్ నిలబడాలి. ఓకే, వెరీ గుడ్, రైట్. ఇంకేదన్నా నేను మర్చిపోయాను చెప్తాను పాయింట్ అన్నవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? నన్ను కూడా అడగండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? గుడ్ అబ్జర్వర్స్, గోల్డెన్ బ్యాచ్. విత్తనాలు వినడానికి ఇష్టపడతారు, నేర్చుకోవడానికి వినడానికి ఇష్టపడతారు. కొత్త పద్ధతుల టీచింగ్ ఎఫెక్టివ్గా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు. మీనింగ్ఫుల్ డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి మనం కూడా ఆల్టర్ కాల్ ఇవ్వాలి స్టోరీ చెప్పిన తర్వాత. ప్రతిసారి జూనియర్ పిల్లల నుంచి మనం ఆల్టర్ కాల్ ఇవ్వాలి ప్రతి స్టోరీకి. పిల్లలు ఎవరైనా మీరు చెప్పండి, అబద్ధం దొంగతనం ఆడుతుంటే ఇప్పుడే ఒప్పేసుకున్న పిల్లలు మీరు చేయొద్దని మీ కొరకు నేను ప్రార్థన చేస్తానంటే వాళ్ళు చేయెత్తారు. అక్క ఇప్పటి నుంచి నేను మంచుకుంటాను అక్క అంటే వాళ్ళు ఉండకపోయినా మనం చెప్పాల్సిన బాధ్యత మంది, వాళ్ళు తీర్మానం తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. నిలబడతారు లేదో తర్వాత సంగతి, కానీ దేవుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారు. సో కాబట్టి మన వాళ్ళు నిలబడతారా, జీవితాంతం నమ్మకంగా ఉంటారా ఆయన మనకు అనవసరం, దేవుడు చూసుకుంటాడు. ఓకేనా? రైట్. ఇంటర్ అండ్ సీనియర్కి ఒకే సైకాలజీ ఉంది. ఇంటర్ అండ్ సీనియర్ వయసు అంతా చెప్పండి. 13 నుంచి 18 సంవత్సరాల వయసు వాళ్ళు టీనేజ్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఏజ్ 13 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళ ఏజ్ ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు? లేడీస్ అందరూ 16 సంవత్సరాలే నాకు తెలిసినంత వరకు. 16 నుంచి 18 మీరున్నారా? రైట్ బ్రదర్, మీరు ఉన్నావా తమ్ముడు? అయిపోయిందా? ఓకే, ఓన్లీ ఇద్దరే ఉన్నారు. బాలరాజ్ అది అయ్యి 10 సంవత్సరాలు అయిందా? రైట్, ఓకే. సో ఓన్లీ ఇద్దరే ఉన్నారు. రాని 16 to 18 లేవా? అంతగానే తక్కువ, ఇంకా అంతగానే ఎక్కువ. ఓకే, రైట్. సో 13 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఓన్లీ మనకి ఇద్దరే ఉన్నారు. కాబట్టి మాటికి ఆమె కూడా లేదా? ఆమె కూడా దాడిపోయిందా? నువ్వు ఒక్కదానివే ఇంకా. సో ఆమె గురించి చెప్పుకున్నాం మనం ఇక. రైట్ అని చూడకుండా ఆమెని మీ 13 నుంచి 18 సంవత్సరాల సండే స్కూల్ పిల్లలు ఎవరైతే వాళ్ళని ఆలోచించుకోండి. ఇక దే ఆర్ గ్రోయింగ్ యాజ్ ఎ మెచ్యూర్ అండ్ థింకింగ్ పీపుల్. వాళ్ళు ఇంకా మొత్తం మారిపోతూ ఉంటారు. ఇక కదా వాయిస్ మారిద్ది,
అప్పుడు దాకా అక్క అక్క అని తిరిగినవాడు అప్పుడు అక్క అక్క అని వస్తుంది. వాడికి అప్పటి నుంచి అక్క అక్క అనక తిరిగినాడు, ఇక అప్పటి నుంచి తిరగడు. ఎందుకు? నా వాయిస్ వింటే అందరు నన్ను ఏమంటారు అందరు నవ్వుతారేమో అని చెప్పేసి వాడు మాట్లాడు, చాలా మౌనంగా ఉంటాడు. ఎందుకంటే వాడు వాయిస్ మారింది కాబట్టి. సో హెల్ప్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్ ఆన్ ది ఫిజికల్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ దెమ్. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మరి కౌమార దశ నుంచి వచ్చేటప్పుడు అనేకమైన శారీరక మార్పులు జరుగుతాయి, వాయిస్లు మారుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని మంచిగా ఈ దేవుని యొక్క క్రియేషన్లో భాగం అని చెప్పేసి వాడు మరీ దానిలో డిప్రెషన్ లాగా వెళ్ళిపోకుండా మనం వాడిని ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి. సో దేవుని యొక్క సృష్టి అని. తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ మారిపోద్ది. అప్పుడు దాకా చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని తిరిగిన వాళ్ళు అప్పటి నుంచి ఇక డ్రెస్సులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఈ డ్రెస్సు ఉందమ్మా, ఇంకా ఉందా, వాడుతున్నారా ఇంకా? ఓకే రైట్. ఈ డ్రెస్సులు ఎప్పుడో చిన్నప్పుడు మేము చూసాం కదా, యవ్వన కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు. మరి బాయ్స్కి ఒకటి ఏంటి వాళ్ళ స్టైలు, 2 గొట్టాలు పైన ఒక గొట్టం, ఓకేనా, మొత్తం 3 గొట్టాలు మంది. అదే బ్రదర్, ఒక జీన్స్ ప్యాంటు బ్లూ జీన్స్ వేసుకున్నామంటే అది ఎప్పటిదాకా, అది సంవత్సరం అంతా జీన్స్ ప్యాంట్ ఒకటే. అది చినిగిపోతే ఫ్యాషను, మాసిపోతే ఫ్యాషను, పొట్టయితే ఫ్యాషను, పొడుగైతే ఫ్యాషను, బొక్కలు పడితే ఫ్యాషను, మురికైతే ఫ్యాషను కదండి. ప్యాంట్ ఉతకపోతే ఫ్యాషను, బాగా ఉతికితే కూడా ఫ్యాషనే. ఓకే, కాబట్టి బాయ్స్కి ఉన్నది ఒకటే ఫ్యాషను, ఒక ప్యాంటే, ఓకేనా. అదే ఆడపిల్లలకైతే ప్లాజా, టాజా, గాజా, తాజా, ఓకేనా రైట్. ఇట్లా ఇంత లావుది ప్యాంట్లు ఉంటాయి, ఎలిఫెంట్ ప్యాంట్ అంటారు. అది ఒకటేమో పెన్సిల్ కట్టు, తర్వాత ఇంకోటి స్కిన్ టైట్, ఇంకోటి అమ్మా ఇట్లా ఉంటుంది డ్రెస్సు. మనిషి 3-4 పడతారు కదా డ్రెస్సులో. బటర్ఫ్లై స్టైలు కదా. సో ఇట్లా రకరకాలు, ఇక ఎన్ని యానిమల్స్ ఉన్నాయి అన్ని యానిమల్స్ మీకే పెట్టున్నారు ఇక. ఓకే, సో ఇక ప్యాంటులు 5 ఆలక మళ్ళీ మా బాయ్స్ ప్యాంట్ షర్ట్లు కూడా వేసుకుంటారు, టీ షర్ట్లు వేసుకుంటారు కదా గర్ల్స్కి కదనా కదా. రైట్ బ్రదర్, క్రిస్మస్కి బడ్జెట్ ఎంత పెట్టాలి సుమారు? క్రిస్మస్కి ఎంత బడ్జెట్? ఆ బాధలని చెప్తా ఎందుకన్నా, మా బాధలని చెప్తాను ఎందుకన్నా అంటున్నారు. ఐజాక్ బ్రదర్ బ్రదర్ మీ పేరు సతీష్ బ్రదర్. మరి వాళ్ళకి మాకేమో 1000 రూపాయలు అయిపోతే వాళ్ళకి కనీసం 3 బ్రదర్ ఎత్తడమ్మా. ఒక ఆయన చెప్పను, ఆయన పేరు చెప్పను, ఇట్లా అన్నాడు, ఆయన పేరు చెప్పను, నేను నోటితో కూడా చెప్పలేక ఇట్లా అంటున్నాడు. రైట్, 4000. మరి డిసెంబర్ 24వ తారీఖు ఒక డ్రెస్సు, 25న ఒకటి, 31 ఒకటి, మళ్ళీ 1వ తారీఖు ఒకటి. అసలు వచ్చి 4 పంటలు ఒక వారంలో వస్తాయి. 4 పడాలి, 4 కనపడాలంటే కష్టం కదా. కొంచెం క్షమించండి సిస్టర్స్, ఓకేనా. మీరు అంత బాధపడ్డద్దు, ఇట్లా అంటున్నాడు ఆయన. రైట్, ఓకే. సో వీళ్ళకి కూడా క్వశ్చన్లు ఉంటాయి, కానీ టీచర్ని ఇబ్బంది పెట్టాలని అడుగుతారు క్వశ్చన్లు. సో అడగకూడని క్వశ్చన్లు అడుగుతారు. సో మనము తెలివిగా ఆన్సర్ చెప్పాలి, లేకపోతే నాన్న ఇలాంటి క్వశ్చన్ అడగకూడదు. నాన్న ఇక్కడ నీకు కావాలంటే పాస్ గారిని అడిగి నేను చెప్తాను, లేదా పాస్ గారిని అడిగి పాస్ గారు నీతో మాట్లాడమని చెప్తానని మనం చెప్పాలి. బట్ వీ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. తర్వాత వీళ్ళ మూడు ఒకరోజు ఎలా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, ఒకరోజు చాలా డల్గా ఉంటారు కదా. ఒకరోజు అక్క ఏం చేయాలి చెప్పండి, అక్క పిల్లల్ని కూర్చోబెట్టాలా అంటాడు, ఒకరోజు పిలిచినా కానీ పలకడు, అలుగుతాడు, ఓకేనా. సో మనం ఏం చేయాలంటే యాజ్ ఎ టీచర్ ప్రేయర్ఫుల్లీ డీల్ దెమ్ విత్ లవ్, ప్రేమతో ప్రార్థనతో వాళ్ళని ఏం చేయాలంటే నాన్న ఏమైంది చెప్పినా, ఎందుకు ఇట్లా ఉన్నావు నాన్న అని అడిగి వాళ్ళని మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలి. తర్వాత వాళ్ళకి ఒకటే చిరాకు, ఫస్ట్ స్టేషన్ వస్తుంది. ఏమంటారు తెలుసా పిల్లలు, ఏమంటారు తెలుసా, మమ్మీ నాకు 100 రూపాయలు ఇస్తావా అంటే, నాన్న నా దగ్గర డబ్బులు నాన్న డాడీ ఇస్తారు ఇస్తానంటే, మమ్మీ ఇస్తావా ఇవా, అదే నా దగ్గర లేవురా వచ్చినారు మమ్మీ డాడీ ఇచ్చినారు ఇస్తానరా అంటే, వాడు 10,000 రూపాయలు ఫోన్ ఏం చేస్తాడు, టపామనేసి కింద వేసి కొడతాడు చిరాకులు. వాళ్ళ అమ్మ కూడా పడిచుకోకుండా వెళ్ళిపోద్ది. వీడు ఒక అర్ధగంట తర్వాత ఏం చేస్తాడు, ఫెవికాల్ తీసుకొని ఈ ఫోన్ ముక్కలన్నీ ఏరుకొని అంటించుకుంటూ ఉంటాడు. ఒక్క 100 రూపాయల కోసం ఎంత నష్టపోయాడు ఇప్పుడు, 10,000 రూపాయలు. అంటే వాడి చిరాకు ఫస్ట్ స్టేషన్ అట్లా ఉంటుంది. సో చర్చిలో కూడా చూపిస్తారు కొంతమంది పిల్లలు, ఈ ఏజ్ పిల్లలు చాలా ఫస్ట్ స్టేషన్ చిరాగ్గా కొంచెం
ఎదురు మాట్లాడడం అలా చేస్తుంటారు. కాబట్టి క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ ఇన్ ద క్లాస్ వేర్ ఇట్ విల్ బి ఈజీ టు లర్న్. తేలిగ్గా నేర్చుకోవడం కోసం మన క్లాస్ని వాళ్ళని అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. అందుకే వాళ్ళందరిని ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి, మంచిగా వాళ్ళందరితో మాట్లాడాలి. మనం ఎప్పుడు యూత్ను అలా వదిలేయద్దు. పిల్లలకి ఎంత కాన్సన్ట్రేషన్ ఇస్తామో పెద్ద పిల్లలకు కూడా అంతే కాన్సన్ట్రేషన్ మనం ఇవ్వాలి. అర్థమైందా? సో వాళ్ళు వాళ్ళు ఇష్టపడి ఉండే ప్లేస్ లాగా మనం దీన్ని చేయాలి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి. నాన్న నువ్వు రాగానే అందరూ అటెండెన్స్ నువ్వు తీసుకోవాలి, నువ్వు వాటర్ సంగతి చూసుకోవాలి, నువ్వు పవర్ ఫ్యాన్లు అన్నీ చూసుకోవాలి నాన్న అంటే ఆ ఏజ్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పాలి. నువ్వు టేబుల్ అన్నీ వేయాలి నాన్న, నువ్వు కెమెరా అన్నీ చూసుకోవాలి, నువ్వేం చేయాలంటే యాంప్లిఫైర్ చూసుకోవాలి, నువ్వు టీవీ చూసుకోవాలి, నువ్వు స్నాక్స్ చూసుకోవాలి, నువ్వు మిగిలిపోయిన స్నాక్స్ అని కూడా నువ్వు తినాలి అని చెప్పి ఇట్లా ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మనం వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా? రైట్. తర్వాత దే లైక్ డిసిప్లిన్. వాళ్ళు క్రమశిక్షణ అంటే ఇష్టపడతారు, కానీ ఎలా పడితే అలా అని మాట్లాడకూడదు మనం. అర్థమైందా? ఏ బాబు ఏంటి ఇలా ఉన్నావు, నువ్వు ఏమైంది, నీకు ఏమైందా, షర్ట్ సరిగేసుకో అనకుండా, నాన్న ఎందుకు నాన్న ప్రతి వారం నువ్వు మంచిగానే వస్తావు కదా, షర్ట్ గుండెలు పెట్టుకో అని చెప్తే వాడు ఇష్టపడి గుండెలు పెట్టు. అలా కాకుండా నువ్వు పెట్ట అన్నావు అనుకోండి, అన్న నీకేమైందన్న, నీకెందుకన్నా అంటాడు. వాడు రివర్స్ గేర్లో వస్తాడు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే అందరి ముందు మనం వాడి ద్వారా పరుగు పోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే టీచ్ దమ్ ద పొలైట్ అండ్ లవింగ్ వే. వాడు ఇష్టపడతాడు వినటానికి, సో మనం ప్రేమగా చెప్పాలి, వాడితో మాట్లాడాలి, లో వాయిస్తో మాట్లాడాలి. సో ఇవన్నీ ఏంటంటే సిబిఎస్సికి రావడానికి, సండే స్కూల్ రావడానికి ఇష్టపడతారు. కాబట్టి మనం కూడా నో ఈచ్ చైల్డ్, ప్రే అండ్ ఎంకరేజ్ దమ్ టు యాక్టివ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ సిబిఎస్సి ఏఎస్సి క్లాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టం చూపించాలి. వాళ్ళని వెల్కమ్ చేయాలి, వాళ్ళని వాడుకోవాలి. ఓకే. సో 2 రకాలుగా ఉంటారు. దే కెన్ టేక్ ఆఫ్ అండ్ ఫేస్ విత్ ఇంపార్టెంట్ డెసిషన్స్. సో కొన్నిసార్లు తప్పుతూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ తప్పుతూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. సో కాబట్టి మనము యాజ్ ఎ టీచర్ యూ కెన్ మౌల్డ్ హిమ్. ద చైల్డ్ నీడ్స్ యువర్ గైడెన్స్ టు గ్రో స్పిరిచువాలిటీ. ఆత్మీయంగా ఎదగడానికి నీ యొక్క అవసరం ఉంది. కాబట్టి వాడు ఆత్మీయంగా ఎదిగేలాగా మనం వాడిని మన మాటలతోనూ, వాక్యంతోనూ, మన స్టోరీస్ ద్వారా, మన ప్రవర్తన ద్వారా వాడి ఇంపాక్ట్ చేసేట్టుగా మనం వాడిని ఇంపాక్ట్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. తర్వాత ఇక చూసారా, ఇక ఆడపిల్లలు ఇక దేంతో ఇప్పుడు వాళ్ళ ఆత్మ న్యూన్యత భావం ఎక్కువ. ఇక వాళ్ళ అర్థం ఓకేనా, ఇక అదే జీవితం. ఓకేనా, ఆ అర్థం అన్నా పగిలిపోవాలి, వాళ్ళ మొహం అన్నా ఇది అవ్వాలన్నట్టుగా ఎప్పుడు చూసినా అర్థం చూసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అర్థం చూసుకోవట్లేదులే, ఏం చూసుకున్నారు, ఫోన్ చూసుకుంటున్నారు. అవసరమైతే మన ఫేస్ బాగోకపోతే దేనిలోని యాప్లోకి వెళ్ళి దాన్ని సరి చేసుకుంటున్నారు కదా. రైట్. సో అలా పిల్లలు ఎక్కువ చిన్న పింపుల్ వస్తే ఏం చేస్తారు ఈ ఆడపిల్లలు ఈ ఏజ్లో, అమ్మా ఈ పింపులే అందరూ చూస్తారేమో అనుకుంటారు, ఎవ్వరు చూడరు. కానీ దాన్ని అందరూ చూస్తారేమో అని చెప్పేసి దాన్ని గిచ్చి గిల్లి, అది 2 రోజుల్లో పోయేది, కానీ వాళ్ళు గిచ్చి గిల్లితే ఇంతలా అయిపోయి సెప్టిక్ అయ్యి ఇంకా ఒక 10-15 రోజులు అలానే ఉండిపోద్ది. సో కాబట్టి మనము టీచ్ ద చైల్డ్ టు అండర్స్టాండ్ హీ ఈజ్ ఏ గాడ్స్ ఇమేజ్. గాడ్ లుక్స్ అట్ ద ఇన్నర్ బ్యూటీ, నాట్ ద అవుట్వర్డ్ అపిరెన్స్. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, కానీ హృదయాన్ని లక్ష్య పెడతాడు, కానీ బయట అపీరెన్స్ని కాదు. నువ్వు అందంగా ఉంటే పరలోకం ఉంటుందనో, నువ్వు అందంగా లేకపోతే పరలోకం ఉండదనో ఏం లేదు. కానీ మనకిచ్చిన రూపం అర్థమైందా? నీ ముక్కు ఉన్నా, ముక్కు లేకపోయినా, ముక్కు ఇట్లా ఉన్నా, అయితే ముక్కు తూర్పు వైపు చూస్తున్నా, పడమర వైపు చూస్తున్నా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ ముక్కు ఎవరికి కావాలి? నీకే కావాలి, ఎవరికి అవసరంలా. ఓకేనా? ముక్కు గురించి లేదా దేని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టు, కానీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. నువ్వు కర్రీగా ఉన్నా, నల్లగా ఉన్నా, దొడ్డుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, బక్కగా ఉన్నా, అది పై రూపం వరకు మాత్రమే. కాబట్టి నీ హృదయాన్ని మంచిగా ఉండేలాగా మనం ఉండాలని పిల్లలకు మనం నేర్పించాలి. తర్వాత ఇక్కడ చూడాలి, ఇక్కడ ఏం జరుగుతుంది? యాజ్ అ టీచర్స్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్. ఏం జరుగుతుంది? ఆడపిల్లలు వెళ్తుంటే మనోడు ఏం చేస్తున్నాడు? ఇక కాళ్ళు కింద ఉంట్లా, కాళ్ళు పైకి వస్తున్నాయి, చేతులు ఎడకు వస్తున్నాయి, కిందకి వస్తున్నాయి. ఓకేనా? అరే కరెక్ట్ టైంకి తీసావు తమ్ముడు, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఓకే, ఛార్జింగేనా? చెప్పలేదే ఒకసారి కూడా బ్యాటరీలో అయిందని. ఇంటిస్తుంది కదా. ఓకే, రైట్. సో అది పిక్చర్లో ఏముందంటే ఆడపిల్లలు వెళ్తా ఉంటే మనవాడు ఏం చేస్తున్నాడు? అట్రాక్ట్ చేయడం కోసం తల కింద పెట్టాడు, కాళ్ళు పైకి లేపాడు.
వీళ్ళు పోయేవాళ్ళు పోవచ్చు కదా, వీళ్ళు ఏం చేస్తారు, అబ్బా చూసావు అబ్బా అని చెప్పి ఈ అమ్మాయి ఆ అమ్మాయికి చెప్ప, ఆ అమ్మాయి ఈ అమ్మాయికి చెప్ప, వాళ్ళిద్దరు కలిసి చూడ, వాడు అసలే కోతి, ఇంకా డబల్ కోతి అయిపోతారు వాడు ఇక. అదండి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటివి సండే స్కూల్లో కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే నా 2 నిమిషాలు ఆగు, ఛార్జింగ్ అయింది కదా. మనం ఏం చేయాలంటే సండే స్కూల్లో కూడా జరుగుతూ ఉంటాయి అట్లాంటివి. మనకు తెలియకుండా సిగ్నల్స్ సైగలు వెళ్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలి, వాళ్ళిద్దరు సండే స్కూల్ రాకుండా చేస్తే అయిపోద్దా? అవ్వదు. అట్లా కాదు. మనం ఏం చేయాలి, మనము బైబిల్లో హోలీగా జీవించిన వాళ్ళు గురించి మనం చెప్పాలి. ఎవరు హోలీగా జీవించారు? జోసఫ్ కదా, జీసస్, ఇంకా మరియా. సో ఇట్లా మనం వాళ్ళ పేర్లు చెప్పి మంచిగా మనం ఏం చేయాలంటే వాళ్ళని హోలీ, హ్యాపీ, ప్లీజింగ్ లైఫ్, ఆనందకరమైన, పరిశుద్ధకరమైన, పవిత్రమైన జీవితం అంటే ఏంటో చెప్పి మనం అట్లా ఉండాలి నాన్న అని చెప్పేసి మనం చెప్పాలి. ఓకేనా? సో కామెంట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు, ఆడపిల్లలు ప్రతిసారి కామెంట్ ఒక అమ్మాయిని చేస్తున్నారు అనుకోండి, అబ్బాయి సండే స్కూల్లో, ఇక అక్కడ ఏదో జరుగుతుందో మనకు అర్థమైపోద్ది. సో మనం ఏం చేయాలి, మెల్లగా వాళ్ళని తీసి కౌన్సిలింగ్ చేయాలి. సో ఇలాంటిది ఒక విషపు చుక్క మనం ముందే ఖండించకపోతే ఏమైంది, అందరు పంచుకుంటారు. నీకు ఆ అమ్మాయి, నాకు ఈ అమ్మాయి, నాకు ఆ అబ్బాయి, నాకు ఈ అబ్బాయి అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో కాబట్టి మనం ముందే అలాంటివి ఉంటే సరిచేసి కౌన్సిలింగ్ ఇచ్చి పాస్టర్ గారితో మాట్లాడి, వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడి, వాళ్ళ నాన్నలతో మాట్లాడి, చెప్పినా వినకపోతుంటే ఇలాంటి యాక్షన్ చేసి మనం మంచిగా వాళ్ళు ఒక మంచి ఆ 13-14 ఇయర్స్ నుంచి 15-14 ఇయర్స్ నుంచి 20-22 ఇయర్స్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి వాళ్ళని. ఎలాంటిదంటే పట్టుకుంటే ఇరిగిపోతారు, పట్టుకోకపోతే కరిగిపోతారు. అటు పట్టుకున్నట్టు ఉండాలి, పట్టుకోలేనట్టు, 2 రకాలుగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఉంటారు. సో లేకపోతే ఏది గట్టిగా ఉన్నా రారు సండే స్కూల్కి, అలానే వదిలేసినా పాడైపోతారు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రావాలి, బట్ రెస్పెక్ట్తో మనం చెప్పినప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇంతటితో మనము 2 క్లాసులు కంప్లీట్ చేసాం. 3వ క్లాస్ 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను నేను.